ఈ మధ్య మనుషులు చాలామంది భక్తులు టకటక చనిపోతున్నారు. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం చదవండి అయ్యా. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుటను చూచి పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఈ భూమి మీదకి భయంకరమైన కీడు రాబోతుంది. కరువులు అని యేసయ్య చెప్పాడు కదా, గుర్తుందా? అంత్యకాల సూచనలు కరువు. అందులో ఏలియా దినములలో ఏం కరువు వచ్చింది? భూమి మీద ఆకాశము వర్షించకుండా, అంటే ఏం కరువు? నీటి కరువు. ఎలీషా దినములలో నీటి కరువు. కరువులలోకెల్లా భయంకరమైన నీటి కరువు. నీటి కరువే అన్నం మెతుకుల కరువుకు దారి తీస్తుంది. రేపు రాబోతున్న దినాల్లో ఉదయం లేవగానే కుళాయిలో నీళ్లు రావు. ఏం చేస్తారు? కాలకృత్యాలకు వెళ్ళాలి, స్నానాలు చేయాలి. ఏం చేస్తారు? భయంకరమైన నీటి కరువు జరుగుతుంది. ఆ కరువు సమయంలో నీళ్ల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి యుద్ధాలు చేసుకుంటారు. నీళ్లు ఉండదు, అన్నం ఉండదు. నువ్వు మంచి మంచి పట్టు చీరలు, టెరువులు, సూట్లు వేసుకొని కూర్చొని ఏం చేస్తావు? అప్పుడు అనుకుంటావు, ఈ దినాలు చూడకముందు దేవుడు నన్ను తీసుకుపోయి ఉంటే బాగుండు అని అప్పుడు అనుకుంటావు. అలాగ అనుకోకముందే నీతిమంతులను, భక్తులను దేవుడు ఇప్పుడు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. బిడ్డ, నువ్వు వచ్చేసాయి. చెడ్డ రోజులు రాబోతున్నాయి, దుర్దినాలు రాబోతున్నాయి, అపాయకరమైన దినాలు రాబోతున్నాయి. నువ్వు బ్రతకలేవు, నువ్వు చూడలేవు ఆ భయంకరమైన దినాలు. వచ్చేసేయమ్మా, వచ్చేనాయనా అని తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి.